My heart is powered by my passion. My mind is driven by my dream. I am Lady Predator. ప్యాంటీసులు మర్చిపోయా. ఆహా, లండన్కి వెళ్ళి వచ్చిన రవీనా టండన్ లాగా ఉన్నదరా. నువ్వు ఆగుతావా? చాలా సెకలు ఉన్నారా నీలో? సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని. నాకు ప్రైజ్లన్నా సర్ప్రైజ్లన్నా అసహ్యం. ముందు చెప్తే మాకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, అవి చేసుకుంటాం కదా. ఎకసికాలు ఆపి ఒకసారి వెనక చూడమని ప్రభా. ఇంకా అటువైపు ఉన్నారు కదా. సప్రెసర్ ఉండేసరికి ఇద్దరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వండి అబ్బా, నేను కొంచెం నా సామాను సర్దుకోవాలి. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. యూఎంపీ 45 యామో కావాలి నాకు. యూఎంపీ యూఎంపీ అంటే ఏంటో తెలుసా? నాకు తెలీదమ్మా. మీరు ఎంపీ అని చెప్తుంది అనమాట. యూఎంపీ అలా చెప్పడానికే యూఎంపీ అని పేరు పెట్టారు దానికి. బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అదే 5 మెంబర్స్ ఎక్కడున్నారో కాస్త అలా నాకు హింట్ ఇవ్వచ్చు కదా. వచ్చారు. ఒక అతను వస్తున్నారు. అయిందా? బాగా అయిందా? ఒక మనిషి ఎందుకు కొట్టట్లేదు అంటే వాళ్ళు గ్రెనేడ్ వేస్తున్నారు అని అర్థం. ఏటి మొక్కల అంత అర్థం ఉందేటి? మరి లేదేటి?
సారీ బ్రో. హే, కెన్ వీ హ్యావ్ సమ్ లైక్స్? ఈవెంట్లో మొత్తంకి 19 ఫినిషెస్ చేసాము. ఇంకొక అతను దొరికితే ఈవెంట్లో టోటల్గా 20 కిల్స్ చేసినట్టుగా అవుతోంది అని నేను ట్రై చేస్తుంటే దొరకట్లేదు దొంగ ఫెల్లో. ప్లీజ్ బ్రో, నా కోసం ఒక్క కిల్. మీరు మళ్ళీ ఇంకొక గేమ్ ఆడుకోవచ్చు కదా, నా కోసం ఒక ప్రాణం ఇచ్చేయచ్చు కదా. ఇంత మంచోళ్ళు ఏంటబ్బా వీళ్ళు. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. అమ్మా, దిస్ ద ఫస్ట్ టైం నేను 20 కిల్స్. 18 నా హైయెస్ట్ ఈవెంట్లో, ఇప్పుడు 20 అయింది. ఫుల్ స్క్రీన్ స్ట్రీమ్ కావాలి అనుకుంటే కనుక మన సెకండ్ ఛానల్ చెక్ చేయండి. మన సెకండ్ ఛానల్ పేరు లేడీ ప్రెడేటర్ గేమింగ్. మీరు ఆల్రెడీ ఫుల్ స్క్రీన్లోనే చూస్తున్నారు స్ట్రీమ్ అంటే అదే మన సెకండ్ ఛానల్. మన మెయిన్ ఛానల్ చెక్ చేయండి. మెయిన్ ఛానల్ పేరు లేడీ ప్రెడేటర్. కన్ఫ్యూజన్ ఉండొద్దు, పేర్లు మార్చొద్దు అని చెప్పి లేడీ ప్రెడేటర్ మెయిన్ ఛానల్, లేడీ ప్రెడేటర్ గేమింగ్ సెకండ్ ఛానల్. ఇవన్నీ కాకుండా ఇంకొక కొత్తది కూడా ఉంది, అన్ని వాళ్ళు ఎందుకురా? లేడీ ప్రెడేటర్ రియాక్షన్స్ అని. బేసికలీ ఇన్ని ఛానల్స్ ఎందుకు పెట్టారు అని అంటే ప్రేక్షకుల మీద పగ తీర్చుకోవడానికి. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. జర్రుంటే చచ్చిపోతుంటరా. నాకు తెలిసి అక్కడ ఏమన్నా వెయిట్ చేస్తారా అని డౌట్ వస్తుంది నాకు. త్వరగా పైకి వెళ్తే ఆయన కనపడవచ్చు మనకి. ఆయన పెట్టి బ్లాక్ డ్రెస్ ఆయనకి పెద్ద మనుషులకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. గోడ పక్కన అంతసేపు కూర్చున్నారు. మహానుభావుడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. జోన్కి వెళ్ళిపోదాం మనం. షిట్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నేను దెబ్బ ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. Where's my buggy?
దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే వాళ్ళ టీమ్మేట్ ఒకతను అక్కడే ఉన్నారు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. గైనా స్మోక్ పైన పెట్టిన ఇంట్రెస్ట్ నన్ను ట్రేస్ చేసి కొట్టి ఉండుంటే నేను పోయి ఉండేదాన్ని. ఈ డిపి అయినా ఎక్కడ ఉన్నట్టు? ఒకతను నాక్ అండ్ ఫినిషా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేటా చాలా శ్రద్ధగా కొట్టాడు. మనం ఏ చెట్టు దగ్గర నుంచి వచ్చాం కదా, పడుకుంటే సప్మని ఎగిరిపోతా నేనైతే ఆయన పడుకొని కొడితే కనుక. దట్ ఎనిమీ. ఓ ఇటువైపు స్మోక్స్ వేస్తున్నారు. ఈజ్ దట్ అ సార్ట్ ఆఫ్ డిస్ట్రాక్షన్? ప్లీజ్ ఎల్పి. ఇంత బతికి బండి వెనక రావద్దు, ముందే చెప్తున్నా. బ్రో ఇది నేను చూడలా. ఇంత బతికి జోన్ బయట వచ్చారు ఆయన. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. స్మోక్ వేసుకుని జోన్ బయటకు వెళ్ళారా? అసలు బంగారంలా జోన్ దగ్గరే ఉంటాయి కదా. ఏదో తొండి పని చేసి తొండబుర్రలాగా బయట చచ్చిపోయారు ఆయన. ఇక్కడ వెళ్తే జోన్, ఇక్కడ వెళ్తే జోన్ లోపల, ఇక్కడ జోన్ బయట, జోన్ లోపల, జోన్ బయట, జోన్ లోపల, జోన్ బయట, జోన్ లోపల. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఓకే సెకండ్ అండి. కానీ ఇంకొక అతను ఉన్నారు అబ్బా, డాంబులు వేస్తున్నారు కానీ సైలెంట్గా ఉన్నారు ఆయన. ఓ అచ్చా, రైట్ దేర్. అక్కడెలా పెట్టారా? మా దొంగ ఫెలో అంటే అంటే వై? దట్స్ ఓకే, కూర్చోవడం ఈజ్ నాట్ పాపము, కానీ ఎందుకు? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. వాళ్ళు పైన కూర్చొని నన్ను కొట్టినందుకు కూడా బాధ లేదబ్బా. ఇప్పుడు పైన వాళ్ళ పెట్టి ఉంటుంది, అసలే పెట్టిని లూట్ చేసుకోకపోతే నాకు బాధగా అనిపిస్తుంది. నా తెల్లే ఏయ్, ఇదేంది ట్రైన్ లాగా అక్కడ ఆగుదామంటే వచ్చి ఇక్కడ ఆగింది. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. చాలు.